మంచి డిష్ని పరిచయం చేశారు మష్రూమ్ పలావ్. మరి మన నెక్స్ట్ ఐటమ్ ఏంటి? అటుకుల లడ్డు. అటుకుల లడ్డు. సో అటుకుల లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? అటుకులు, బెల్లము, ఇలాచీ పొడి, జీడిపప్పు, కొన్ని పాలు, నెయ్యి. సో వ్యూవర్స్, అటుకుల లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో ఝాన్సీ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఝాన్సీ గారు, మన ఇంగ్రీడియంట్స్ చూసాం, మన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? స్టవ్ ఆన్ చేసుకొని ఓకే. సో ఝాన్సీ గారు ఫస్ట్ హీట్ అయిన తర్వాతకి కొన్ని అటుకులు, ఒక కప్పు. ఓకే, ఒక కప్పు అటుకులు వేయించుకోవాలా ఫస్ట్? వేయించుకోవాలండి. మామూలు దీనికి నెయ్యి కానీ అలాంటివి యాడ్ చేయాలి, డైరెక్ట్ గా మామూలుగా వేయించుకుంటే సరిపోతుంది. కప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సాధారణంగా అయితే అటుకులతో మామూలుగా పోపు వేసి అలా చేస్తూ ఉంటారు. సో మీరు కొత్తగా అటుకులతో లడ్డు చేస్తున్నారు. మరి చాలా మంది పిల్లలు అటుకులు తినడం అంటే కొంచెం హెబ్బెట్ గా ఫీల్ అవుతారు కదా. ఇది లడ్డు అంటే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు కదా, అందుకని అటుకుల లడ్డు. ఓకే. సో మీకు ఈ వంట ఎవరు నేర్పించారు? నేనే సొంతంగా చేస్తూ ఉంటారా మీరు? మీకోసం ట్రై చేసి. మా కోసం ట్రై చేస్తున్నారా? ఓకే ఓకే. వేడైందండి. ఓకే. సో ఝాన్సీ గారు, మనం వేయించాం కదా ఇవి, మరి దీన్ని చల్లారి వేగినాయండి, చల్లగూడైనాయి. ఆల్రెడీ నేను మిక్సీ పెట్టి ఉంచుకున్నానండి. అటుకులు, వేయించిన అటుకుల్ని మిక్సీ పెట్టుకున్నాను. దీనికి తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలి. సో మిక్సీ పట్టేటప్పుడు మీరు బెల్లం యాడ్ చేశారా? ఓకే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మనం అటుకుల్ని మనం మామూలుగా వేయించి పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ చేయాలి. మరి అంత టైం లేదు కాబట్టి ఝాన్సీ గారు దీన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టేశారు. సో ఇలా కచ్చా పచ్చాగా మనం ఇలా మిక్సీ చేసుకొని ఇలా చేసుకోవాలి. సో ఇలా అవుతుంది లాస్ట్లో. సో అటుకుల్ని మరి ఝాన్సీ గారు దీన్ని మనం మిక్స్ చేసి పెట్టేసాం. మన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? తురిమిన లడ్డు, బెల్లం. బెల్లం. ఓకే. ఆల్రెడీ తురిమి పెట్టారు మీరు? ఆల్రెడీ తురిమి పెట్టాను. కప్పు. సో కప్పు బెల్లాన్ని తురిమి పెట్టేశారు ఆల్రెడీ. మరి దీన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలా? ఓకే. సో దీన్ని హీట్ చేయడం, అవసరం లేదు. ఓకే. సో కప్పు బెల్లం కదండి? కప్పు బెల్లం, కప్పు అటుకులకి కప్పు బెల్లం. సో సరిపడ తీసుకోవాలి, సేమ్ క్వాంటిటీ ఈక్వల్. ఇది ముద్ద కావాలి కాబట్టి కొంచెం పాలు. సో పాలు కూడా యాడ్ చేస్తున్నాం. సో అది ఆల్రెడీ మనం వేడి చేసిన పాలు అంటే పచ్చి పాలు వేస్తున్నారు? వేడి చేసి చల్లార్చిన పాలు. ఓకే, వేడి చేసి చల్లార్చిన పాలు వేస్తున్నారు. సో బెల్లం గట్టిగా ఉంటుంది కదా, మన పాలు వేయడం వల్ల తొందరగా కరుగుతుంది అంటారా? కరుగుతుందండి, మొత్తం చేసాం కదా. ఏ వంట బాగా చేస్తారు మీరు ఝాన్సీ గారు? సార్కి అయితే ఇడ్లీ సాంబార్ ఇష్టం. అది బాగా చేస్తారా? ఓకే. మార్నింగ్ 7కి వెళ్తారు పిల్లలు కాబట్టి ఇంకా 3 మెంబర్స్కి అప్లై చేస్తాను. ఓకే. ఇంకా తర్వాత నేను కూడా షాప్కి వెళ్తాను కాబట్టి బిజీ షెడ్యూల్ నాది కూడా. ఓకే. సో షాప్కి వెళ్తా అన్నారు, బిజినెస్ మీరు చూసుకుంటారా? అవునండి. ఓకే. హాఫ్ కప్ పాలు తీసుకున్నానండి. ఓకే. సో ఇది మొత్తం కరిగేలాగా మనం మిక్స్ చేసుకుంటాం. అవునండి, మొత్తం అప్లై చేయాలి. మొత్తం కావాలంటే మనం ఇప్పుడు బెల్లాన్ని హీట్ చేసి కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, ఫ్లేవర్ మారుతుంది. ఓకే. అంత ప్రాసెస్ లేకుండా ఈజీగా చేసుకునే విధంగా స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి పిల్లలకి బాగుంటుంది అనేసి. సో ఝాన్సీ గారు, మా వ్యూయర్స్కి ఏమైనా బ్యూటీ టిప్స్ చెప్తారా? చెప్తానండి. ఓకే. సో ఝాన్సీ గారు, మా వ్యూయర్స్కి బ్యూటీ టిప్స్ లాంటివి ఏమైనా చెప్తారా? వేపాకు రసము, దాంట్లో చిటికడు పసుపు, చిటికడు తులసాకు పొడి కలిపి పేస్ట్ లా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలండి. బొట్టిమెలు, బ్లాక్ సర్కిల్స్ ఉన్న క్లీన్ అవుతుందండి. 10 మినిట్స్ ఫేస్ ప్యాక్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ చాలా స్మూత్ గా ఉంటుందండి. సో 10 మినిట్స్ అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ ఉంచాలి. ఓకే, 10 మినిట్స్ ఉంచాలి, వాష్ చేసి తర్వాత వాష్ చేయొచ్చు మామూలుగా. ఓకే. సో వ్యూయర్స్ విన్నర్ కదండి. మరి డార్క్ సర్కిల్స్ అలాగే పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి ఝాన్సీ గారు మంచి టిప్ చెప్పారు, అది మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మరి వేపాకు రసంలో చిటికెడు పసుపు అలాగే తులసి ఆకుల పొడి ఉంటుంది కదా. సో డ్రై అయిన తులసి పౌడర్ లీవ్స్ని మనం పౌడర్ చేసి ఆ పేస్ట్ని మొత్తం పేస్ట్ లాగా చేసిన తర్వాత దాన్ని ఫేస్ పైన అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ అండ్ అలాగే పింపుల్స్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ రాకుండా ఉంటుంది. అండ్ ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, చాలా చక్కగా ఎలివేట్ అవుతుంటుంది, షైనీగా. సో ఈ టిప్ని తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో ఝాన్సీ గారు మంచి టిప్ని అందించారు. మరి మన ప్రొసీజర్ ఎక్కడి వరకు వచ్చింది? ఇది లడ్డూకు అప్లై చేసాం కదండి, కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అండి. ఆల్రెడీ నేను చేసేసుకున్నానండి, ఇలాచీ పౌడర్ చేసేసుకున్నాను. సో ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసి పెట్టారు. సో దీన్ని మొత్తం మీరు పౌడర్ లాగా చేయలేదు కదా? జస్ట్ ఇలా తీసింది తొక్కలు తీసి మామూలుగా దంచినట్టు చేశారు. అవునండి. ఓకే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, ఇలాచీ పౌడర్ని మొత్తం పూర్తిగా మనం పౌడర్ చేయకూడదు, చాలా కచ్చా పచ్చగా మనం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఆ మిశ్రమంలో యాడ్ చేయాలి. ఓకే. ఆల్రెడీ అది యాడ్ చేసామండి. ఇలా ఉండలు చేసేసుకొని చేతికి తగలకుండా కొంచెం నెయ్యి
ఓకే. సో ఫ్లేవర్ ఉంటుంది, అలాగే స్టిక్గా ఉండకుండా ఉండలు బాగా వస్తాయి. ఓకే. స్మూత్గా రావడం కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చేతికి అంటించుకొని ఇలా చేసుకో. సో ఝాన్సీ గారు, మీరు కుక్ చేసే వంటల్లో మీకు బాగా పేరు తెచ్చిన వంట ఏది? మీ హస్బెండ్కి బాగా నచ్చిన వంట? సాంబార్. సాంబారా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారా? నాకు అది స్పెషల్ డిషెస్ అంటే? స్పెషల్ డిష్ అంటే వెజ్ అన్ని ఆల్ వెజిటేరియన్స్ వేసి కిచిడీ చేస్తాం. కిచిడీ చేస్తారు. అలసిపోయి వస్తాం కదా, ఇంకా కర్రీస్ అన్ని తినరు పిల్లలు, ఇంకా కిచిడీ చేస్తే అంత లైక్ చేస్తారు అనమాట. అన్ని వెజిటేబుల్స్ వేసేసి కిచిడీ చేస్తాం. సో పెళ్ళైనప్పుడు మీ వంటలు వచ్చా? పెళ్లికి ముందే రాదండి, మా అక్కయ్య వచ్చి నేర్పించేది. అక్కయ్యగా నేర్పించారా? ఓకే. సాధారణంగా మమ్మీ వాళ్ళు నేర్పిస్తుంటారు. రాదండి, ఏం రాదు. గిన్నె మాడిపోగానే గిన్నె అవతలేసేదండి. నాకు తోమితే క్లీన్ అవుతుంది అన్నది కూడా తెలియదు. ఓకే. అక్కయ్యగా నేర్పించారనమాట. అవునండి. నాకు అన్నిటికీ మా అక్కయ్య, మా అన్నయ్య, అమ్మా నాన్న. సో అక్క నేర్పించిన వంటలు మీకు బాగా నచ్చిన వంట ఏది? పిండి వంటలు బాగా చేస్తుంది అక్క. పిండి వంటలు. ఓకే. సో పండగలకి అవి చేస్తూ ఉంటారా? అక్కయ్య చేసి పంపిస్తుంది నాకు. అక్కయ్య చేసి పంపిస్తుందా? ఓకే. సో ఝాన్సీ గారు, మీకు వంటలు బాగా వచ్చి నాకు అర్థమైపోయింది. అంటే మామూలుగా జస్ట్ రెడీ టు ఈట్ అన్నట్టు చేసి తినడం వరకైతే వచ్చు, స్టోరేజ్వి రావు నాకు. ఓకే. సో పండగలకి ఏంటంటే ఎక్కువగా స్టోర్ చేసేలాగా వండుతూ ఉంటారు ఐటమ్స్. నాకు అంత తెలీదు టేస్టీగా. డైలీ అయితే ఓకే, మా హస్బెండ్కి మా పిల్లలకి సాటిస్ఫై చేస్తాం. ఓకే. ఆల్రెడీ చేసేసుకున్నామండి. ఇలా మనం కలిపిన ఉండలా చేసేసుకొని గార్నిష్ చేసుకుంటామండి. అటుకుల లడ్డు రెడీ అయిందండి. గార్నిష్ కోసం జీడిపప్పు. అనుష గారు, అటుకుల లడ్డు రెడీ, తిని చూసి చెప్పండి. తప్పకుండా. సో వ్యూయర్స్, అటుకుల లడ్డు రెడీ అయిపోయింది. మరి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నిజంగా చాలా చాలా బాగుంది. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి తింటున్నప్పుడు అన్ని తగులుతూ ఉంటాయి. ఎందుకంటే అటుకులు మనం పూర్తిగా పౌడర్ చేయకుండా అలా కచ్చా పచ్చాగా మనం మిక్స్ చేసాం కదా, సో అది కూడా మనకు తెలుస్తుంది టేస్ట్. అండ్ పాలు కూడా, ఇందులో పాలు అండ్ యాడ్ చేసాము. మామూలుగా యూజువల్గా పాలు అంటే పిల్లలు మారం చేస్తూ ఉంటారు తాగను అని, కానీ ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అది హెల్దీ. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం బెల్లం కూడా యాడ్ చేసాం. బెల్లం తినడం వల్ల చాలా ఐరన్ వస్తుంది. మరి ఇలాంటి అన్ని పోషక ఆహారాలని, అన్ని ఐటమ్స్ అన్ని ఇందులో యాడ్ చేయడం వల్ల హెల్దీ ఫుడ్ అయిపోయింది. సో డెఫినెట్గా మీ అందరు కూడా ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ.